మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ఈ రోజుల్లో ఎక్కువగా మనం వింటున్న మాట ఏదైనా ఉందంటే గుండెపోటు, హార్ట్ అటాక్, హార్ట్ ఫెయిల్యూర్, కార్డియాక్ అరెస్ట్. అంటే వయసుతో సంబంధం అనేది ఉండటం లేదు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. ఒకప్పుడు ఓన్లీ 50-60 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళకి మాత్రమే మన హార్ట్ అటాక్ వస్తుంది అనే లెక్క అయితే ఉండేది. బట్ ఇప్పుడు అస్సలు అలా కానే కాదు. రోజుకి మనం పేపర్ తెరిచినా, ఒక యూట్యూబ్ చూసినా, ఒక ఫోన్ చూసినా కుప్పకూలిపోయారు, ఇలా హార్ట్ అటాక్ తో కుప్పకూలిపోయారు అనే మాటలు అయితే మనం ఎక్కువగా వింటున్నాం. అసలు ఎందుకు వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ఎందుకు ఈ హార్ట్ అటాక్ అనేది వేధిస్తుంది అన్నది క్లియర్ గా అసలు ఎవరికి వస్తుంది, వచ్చే ముందు దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, దాన్ని మనం ఎలా నివారించవచ్చు అనే క్లియర్ గా విషయాలను అయితే మనతో చర్చించడానికి మనతో ఉన్నారు MGM 7 Hills హాస్పిటల్ సీనియర్ ఇంటర్వెన్షన్ కార్డియాలజిస్ట్ దామోదర్ రావు గారు. ఆయనతో మాట్లాడి క్లియర్ గా అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ ఎలా ఉన్నారు? ఓకే సార్, నిజంగానే ఇది అందరికి నిజంగా చాలా పెద్ద సమస్య సార్. అంటే ఒకప్పుడు చూసుకుంటే హార్ట్ అటాక్ అంటే 60 ఇయర్స్ అబోవ్ అని ఒక ఇది ఉండేది అందరికీ కూడా. బట్ ఇప్పుడు కాలక్రమేణా అసలు ఎవరికి నిన్న కాక మొన్న మనం చూసుకుంటే హీరోస్, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ దగ్గర నుంచి చూసుకున్నా కామన్ పీపుల్ వరకు కూడా అందరినీ వేధిస్తున్న సమస్య హార్ట్ అటాక్. అంటే ఎవరికి వితౌట్ ఇంటిమేషన్. అసలు ఫస్ట్ కొందరు హార్ట్ ఫెయిల్యూర్ అనుకుంటారు, కొందరు హార్ట్ అటాక్ అనుకుంటారు, కొందరు కార్డియాక్ అరెస్ట్ అంటారు. ఈ మూడిట్లకి గల తేడాలు ఏంటి సార్? అసలు ఈ మూడు ఒకటేనా లేదంటే మూడు డిఫరెంట్ అంటారా? మూడు వేరు వేరు. హార్ట్ ఫెయిల్యూర్ అంటే హార్ట్ బాడీ నీడ్స్ కి సరిపడా బ్లడ్ సప్లైని చేయలేకపోవడం అంటే హార్ట్ ఫెయిల్యూర్. ఓకే. హార్ట్ అటాక్ అంటే హార్ట్ కి బ్లడ్ సప్లై తగ్గిపోయి ఏరియా డెడ్ అయిపోతే ఆ దీన్ని హార్ట్ అటాక్ అంటాం. అండ్ కార్డియాక్ అరెస్ట్ అంటే హార్ట్ సడన్ గా ఆగిపోవడం. దానికి చాలా కారణాలు ఉంటాయి. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు ఈ హార్ట్ అటాక్ కానీ హార్ట్ ఫెయిల్యూర్ రావడానికి ఫస్ట్ వితౌట్ అసిమ్టమెటిక్, అసలు సిమ్టమ్స్ లేకుండా చాలా మందికి వస్తుంటది, సడన్ గా వచ్చింది అనేసి మనం వింటూ ఉంటాం. నార్మల్ గా దీంట్లో కనిపించే లక్షణాలు ఏంటి అసలు? ఫస్ట్ ఎలాంటి సిమ్టమ్స్ ఇస్తారు ఇది మనకి హార్ట్ అటాక్ కానీ హార్ట్ ఫెయిల్యూర్ అయినప్పుడు కానీ? హార్ట్ ఫెయిల్యూర్ డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ 1 అంటే ఏం సిమ్టమ్స్ అవి ఏమి ఉండవు. స్టేజ్ A అంటారు. స్టేజ్ B దే హ్యావ్ స్ట్రక్చరల్ హార్ట్ డిసీజ్ బట్ సిమ్టమ్స్ ఉండవు. ఓకే. స్టేజ్ C దే హ్యావ్ స్ట్రక్చరల్ హార్ట్ డిసీజ్, దే హ్యావ్ సిమ్టమ్స్. సిమ్టమ్స్ అంటే బ్రెత్లెస్నెస్, ఆయాసపడడం, బాగా అలసిపోయినట్టుగా కనిపించడం, ఇది సిమ్టమ్స్. కొంతమందికి గుండె దడలాగా రావడం, ఇది సిమ్టమ్స్. ఓకే. స్టేజ్ D అంటే సివియర్ హార్ట్ ఫెయిల్యూర్ కిందకి వస్తుంది అనమాట. అంటే ఈవెన్ అట్ రెస్ట్ కూడా వాళ్ళు సిమ్టమ్స్ తో ఉంటారు. అంటే ఇప్పుడు ఈ లక్షణాలు అంటే ఎప్పుడు ముందుగా కనిపించే అవకాశాలు ఉంటాయి? అంటే ఇప్పుడు మీరు దడగా అనిపించడం, ఎక్కువగా వాళ్ళకి బరువుగా అనిపించడం, లేదంటే ఎడం చెయ్యి లాగడం లాంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఎప్పుడు ఒక పర్సన్ కి చూపిస్తాయి ఇవన్నీ? అంటే ఈ సిమ్టమ్స్ వచ్చాయి అంటే చాలా స్టేజ్ దాటినట్టు లెక్క. ఇమీడియట్ గా మనము అందుకే ఎర్లీగా మనం చెకప్ చేయించుకుంటే ఎర్లీగా డిటెక్ట్ చేయడం అవుతుంది. ఎర్లీగా డిటెక్ట్ చేసి తగిన ట్రీట్మెంట్ తీసుకుంటే నెక్స్ట్ స్టేజ్లోకి వెళ్లకుండా ప్రివెంట్ చేయొచ్చు. అలాగా స్టేజ్లన్నీ ప్రివెంట్ చేస్తే ఫుల్ బ్లోన్ హార్ట్ ఫెయిల్యూర్లోకి రాకుండా చూసుకోవచ్చు. ఓకే. అయితే డాక్టర్, ఇప్పుడు మనకి మెయిన్ టీనేజ్ ఎక్కువగా చూసుకుంటుంటే జిమ్ లో కొలాప్స్ అయిపోవడం, లేదనుకుంటే థ్రెడ్మిల్ చేస్తూనే ఉంటారు, సడన్ గా పడిపోతారు. నెంబర్ ఆఫ్ వీడియోస్ లో మనం చూస్తున్నాం, న్యూసెస్ లో వింటున్నాం. లేదనుకుంటే ఈ మధ్యన నేను మొన్న ఒక వీడియోలో చూసాను, ఒక రైల్వే స్టేషన్ లో పాప కూర్చొని ఉంది, సడన్ గా కూర్చున్న పాప కూర్చున్నట్టుగానే పడిపోయింది. పాప వయసు చూస్తే 8 సంవత్సరాలు. అలాంటి కేసెస్ ఎక్కువగా వస్తున్నాయి. దీనికి గల కారణాలు ఏంటి అసలు? అంటే ఎందుకు టీనేజ్ లోని లేదంటే పిల్లలకి రావడానికి గల కారణాలు ఏంటి? టీనేజ్ లో రావడానికి కారణం అంటే మరీ యంగ్ చిల్డ్రన్ రావడానికి కారణం ఏంటంటే ఎరిథమియా, హార్ట్ రెగ్యులారిటీలా ఉంటుంది. అలాంటి వాళ్ళకి సడన్ గా కార్డియాక్ అరెస్ట్ వచ్చి కొలాప్స్ అయిపోతారు. అలాగే ఎక్సర్సైజ్ చేస్తున్న వాళ్ళు ఓవర్ గా ఎక్సర్సైజ్ చేశారనుకోండి, హార్ట్ కి బ్లడ్ సప్లైకి హార్ట్ మాస్ కి మిస్ మ్యాచ్ వచ్చి రిలేటివ్ గా బ్లడ్ సప్లై తక్కువ సడన్ గా హార్ట్ అటాక్ రావడం, లేకపోతే సడన్ గా హార్ట్ అటాక్ రాగానే ఎరిథమియా వచ్చి కొలాప్స్ అయిపోవడం జరుగుతుంది.
అలాగే మనం చూస్తుంటాం కదా మారథాన్ రన్నర్స్ రన్ చేస్తూ ఉండగా సడన్ గా కొలాప్స్ అయిపోతారు. దట్ ఈస్ రిలేటివ్ గా బ్లడ్ సప్లై తగ్గి హార్ట్ ఇరిటబిలిటీ పెరుగుతుంది. ఇరిటబిలిటీ పెరగడంతో హార్ట్ ఆగిపోతుంది. సో చెయ్యాల్సిన దానికంటే ఎక్కువగా కొంతమంది ఫిట్నెస్ ఫ్రీక్ అన్నట్టు జిమ్ ఎక్కువగా చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి వర్కౌట్స్ మరి అంటే ఏది ఎంత లిమిట్ లో చేయాలో అంతే, అంతకంటే ఎక్కువగా చేయడం వల్ల హార్ట్ సడన్ గా ఫెయిల్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అయితే డాక్టర్ గారు ఇప్పుడు ఇది కాకుండా ఇలా ఓవర్ స్ట్రెస్ అని కాకుండా బీపీ, హై బీపీ, షుగర్ ఉన్న వాళ్ళకు కూడా హార్ట్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి? ఉంటాయి వాళ్ళకు కూడా. ఓకే, బ్లడ్ ప్రెషర్ వల్ల హార్ట్ మీద లోడ్ ఎక్కువ అవుతుంది. హై బీపీ ఉండడం వల్ల హార్ట్ బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి ఆ బ్లడ్ ప్రెషర్ ఓవర్కమ్ చేయడానికి ఎక్కువగా వర్కౌట్ చేయాల్సి వస్తుంది. ఒక స్టేజ్ లో అలా వర్కౌట్ చేసి ఫెయిల్యూర్ ల్యాండ్ అవుతుంది. ఓకే, హై బీపీ, హై డయాబెటిక్ పేషెంట్స్ కూడా హార్ట్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. డయాబెటిక్ పేషెంట్స్ లో బ్లడ్ వెసల్స్ లో బ్లాక్స్ వస్తాయి, ఎథెరోస్క్లెరోటిక్ బ్లాక్స్ అని అంటాం. బ్లడ్ వెసల్స్ లో బ్లాక్స్ వచ్చి దానివల్ల బ్లడ్ సప్లై తగ్గి హార్ట్ ఫెయిల్యూర్ రావచ్చు. అదొకటే కాకుండా స్మాల్ వెసల్ డిసీజెస్ వచ్చి, సో ఓవరాల్ గా స్మాల్ వెసల్స్ డిసీజ్ వచ్చినప్పుడు వాటికి బ్లడ్ సప్లై రిలేటివ్ గా తగ్గిపోయి ఫెయిల్యూర్ లో ల్యాండ్ అవుతుంది. ఓకే, అయితే డాక్టర్ ఇప్పుడు మనకి ఈ స్ట్రెస్, యాంగ్జైటీ, బీపీ, షుగర్ ఇవి కాకుండా మన లైఫ్ స్టైల్ వల్ల, మనం తినే ఫుడ్ వల్ల హార్ట్ అటాక్ ఆర్ హార్ట్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయండి? అంటే హార్ట్ ఫెయిల్యూర్ రావడానికి లైఫ్ స్టైల్ లో సర్టెన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ సర్టెన్ ఫ్యాక్టర్స్ ఫైనలీ ఎండ్ అప్ ఇన్ హార్ట్ ఫెయిల్యూర్. అంటే సాల్ట్ ఇంటేక్ పెరగడం, సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉండే ఫుడ్ బాగా తినడం, జంక్ ఫుడ్ తినడం, ఓకే, యాక్టివిటీ లేకుండా సెడెంటరీ లైఫ్ స్పెండ్ చేయడం, స్మోకింగ్ చేయడం, వ్యాప్ అలాంటిది తీసుకోవడం, వీటన్నిటి వలన హార్ట్ ఇన్వాల్వ్ అయ్యి ఫైనల్ గా హార్ట్ అటాక్ లోకి ల్యాండ్ అవుతారు. ఓకే, అంటే ఎక్కువగా సాల్ట్ తీసుకోవడం వల్ల కూడా కాస్త మనకి హార్ట్ కి ఇదవుతుంది. స్ట్రెస్ ఎక్కువ అవుతున్న కొద్దీ హార్ట్ మీద లోడ్ ఎక్కువ పెరుగుతుంది. అచ్చా అచ్చా, ఓకే. అందుకే సాధ్యమైనంత వరకు స్ట్రెస్ మేనేజ్మెంట్ పార్ట్ ఆఫ్ ది ట్రీట్మెంట్ ఆఫ్ హార్ట్ అటాక్స్ అండ్ హార్ట్ ఫెయిల్యూర్. ఓకే, అయితే ఇంకొకటి ఏంటంటే డాక్టర్, ఇప్పుడు వన్స్ ఒక పర్సన్ ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చింది అంటే ఆయన సర్జరీ ఆర్ సంథింగ్ ఏదైనా ఒకసారి హార్ట్ ఫెయిల్యూర్ అయిన తర్వాత దాని తర్వాత మళ్ళీ నార్మల్ లైఫ్ స్టైల్ లీడ్ చేయగలరా పర్సన్? హార్ట్ ఫెయిల్యూర్ ఒకసారి వచ్చిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటే సాల్ట్ రెడ్యూస్ చేసుకోవడం, సాచురేటెడ్ ఫ్యాట్స్ అన్ని తగ్గించుకొని తినడం, ఇవన్నీ చేయాలి. లిమిటెడ్ ఎక్సర్సైజ్, తన కెపాసిటీకి తగ్గట్టుగా ఎక్సర్సైజ్ చేయడం అనేది కూడా ఇంపార్టెంట్. సాధ్యమైనంత వరకు వెయిట్ మేనేజ్మెంట్, బాగా ఒబీస్గా ఉండడం, ఇవన్నీ చేసుకోకుండా చూడడం. స్మోకింగ్, ఆల్కహాల్ బిల్కుల్ స్టాప్ చేసేసారు. ఇది కాక మోడర్న్ మెడిసిన్స్ చాలా వచ్చాయి. మెడిసిన్స్ తో హార్ట్ ఫెయిల్యూర్ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు చాలా మంది అసిమ్టమాటిక్ గా మేనేజ్ అవుతారు. అంటే వన్స్ వాళ్ళు హార్ట్ ఫెయిల్యూర్ అయిన తర్వాత కూడా ఈ లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తారు, వాళ్ళు నార్మల్ లైఫ్ అయితే లీడ్ చేయగలరు. అయితే చివరిగా డాక్టర్ గారు, ఇప్పుడు మీరు ఎక్కువగా మనం హార్ట్ ఫెయిల్యూర్, కార్డియాక్ అరెస్ట్ ఇవన్నీ ఎక్కువ చూస్తున్నాం కదా, మీరు ప్రజలకు ఇచ్చే మాట ఏదైనా ఉందా? అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ లోకి త్వరగా రాకుండా ఉండడానికి మీరు ప్రజలకు ఇచ్చేది ఏదైనా చెప్తారా సందేశం? ప్రజలకు ఇచ్చేది అంటే ఈట్ హెల్దీ డైట్, డూ రెగ్యులర్ ఎక్సర్సైజ్, డోంట్ గో ఫర్ జంక్ ఫుడ్. ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ స్ట్రెస్, సాధ్యమైనంత వరకు స్ట్రెస్ తగ్గించుకునేటట్టు చూసుకోవాలి. ఇది చేసుకోగలిగితే మనం చాలా మటుగా హెల్దీగా ఉంటాం. ఎందుకంటే మనిషికి ఉండేది ఒకటే హార్ట్. హార్ట్ ఈజ్ ఏ లాయల్ సర్వెంట్ టు ద బాడీ. ఇట్ స్ట్రగుల్స్ ఫర్ ది బాడీ ఎవ్రీ సెకండ్. సో దాని గురించి అట్లీస్ట్ ఒక సెకండ్ అయినా ఆలోచించి దాన్ని మెయింటైన్ చేయడం అనేది ఇంపార్టెంట్. సో ఈ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్లు ఇవన్నీ ఫాలో అయ్యి రెగ్యులర్గా, ఒకవేళ రియల్గా ప్రాబ్లం ఉంటే రెగ్యులర్గా మెడిసిన్స్ తీసుకోవడం, బ్లడ్ ప్రెషర్ ఉంటే కంట్రోల్ చేసుకోవడం, షుగర్ ఉంటే కంట్రోల్ చేసుకోవడం, ఇవన్నీ ఫాలో అయితే మీకు నీడే హెల్దీ లైఫ్. ఓకే, అయితే డాక్టర్ గారు ఇంకొక క్వశ్చన్,
నాన్ వెజ్ ఎక్కువగా తీసుకున్న వాళ్ళకి హార్ట్ అటాక్ ఎక్కువగా వస్తుంది, అంటే వాళ్ళు ఫ్యాట్ ఎక్కువ అనే ఒక మిత్ అయితే ఉంది. అది మిత్తా లేదంటే ఫ్యాక్టేనా? అంటే ఎక్కువగా నాన్ వెజ్ కన్జ్యూమ్ చేయడం వల్ల అలా ఏమైనా ఉంటుందా? నాన్ వెజిటేరియన్ అనే దానికంటే సాచురేటెడ్ ఫ్యాట్ ఎంత తీసుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. ఓకే ఓకే. ఇప్పుడు ఫిష్ ఈజ్ ఏ నాన్ వెజిటేరియన్, ఫిష్ లో సాచురేటెడ్ ఫ్యాట్ పెద్దగా ఉండదు. అలాగే సీ ఫుడ్ లో ప్రాన్, క్రాబ్ సాచురేటెడ్ ఫ్యాట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అలాగే ప్రాసెస్డ్ ఫుడ్ లో వెజిటేరియన్స్ అయినా సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. సో సాచురేటెడ్ ఫ్యాట్ ఇంటేక్ మ్యాటర్స్ ఎ లాట్. ఓకే. నాన్ వెజిటేరియన్ కంటే ఇలాగో ఇది ఈ విధంగా తీసుకోవడం కరెక్ట్. ఓకే. అంటే ఇంకా గుండె సంబంధిత వ్యాధులు తొందరగా రాకుండా ఉండడానికి మన హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం ప్లస్ యాక్టివిటీ అనేది డైలీగా చేసుకోవడం వల్ల త్వరగా ఈ హార్ట్ ఫెయిల్యూర్ కానీ కార్డియాక్ అరెస్ట్ కానీ త్వరగా ఒక మనిషికి దరి చేరకుండా ఉంటాయి, ప్రివెంట్ చేసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే ఓకే. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదా ఫ్రెండ్స్, హార్ట్ అటాక్, హార్ట్ ఫెయిల్యూర్ లాంటివి సర్వసాధారణమైపోయాయి. కానీ దాని యొక్క సిమ్టమ్స్ మనకు కనిపించినప్పుడు, లేదనుకుంటే ఓవర్గా స్ట్రెస్ తీసుకోకుండా మంచిగా హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం ద్వారా హార్ట్ ఫెయిల్యూర్స్ని అయితే నివారించవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ దేనికి కూడా ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకుండా మెయిన్ హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ ఇంకా యాక్టివిటీస్, వర్కౌట్స్ లాంటివి మనం ఖచ్చితంగా డైలీ మన జీవితంలో మనకి ఒక డైలీ లైఫ్ స్టైల్లో వర్కౌట్స్ అనేది ఒక భాగంగా చేసుకున్నట్లయితే మంచిగా హెల్దీగా అయితే మనం ఉండగలం. ఇలాంటి హెల్దీ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు సుమన్ టీవీ. నమస్తే.